మా ఒళ్ళుని మేము వదిలేసుకుని సగం సగం కనిపించేలాగా మేము బట్టలు వేసుకుంటాము, బట్ ఎదుటివాడు మాత్రం చూడకూడదు. చూస్తే తప్పది. మీరు రాజ్యాంగంలో రాసేసుకున్నారు చివరి. మరి ఈ డాన్స్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది కదా. అయినా కాలేజీ వాళ్ళకు కూడా బుద్ధి అనేది లేదండి. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. అందరి మధ్యన ఆ డాన్స్ చేస్తుంటే ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదా? అంటే ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తున్నారా కాలేజెస్ లో కూడా? ఇదే నేను నేర్పిస్తుంది మీరు కాలేజెస్ లో. ఇక్కడ ఈ ఫెమినిస్టులు అని చెప్పుకొని ఈ బుర్ర తక్కువ వాళ్ళకి ఏంటిదంటే ఫ్యాషన్ కి న్యూడ్ కి డిఫరెన్స్ తెలియట్లేదు పాపం. ఆ న్యూడ్నే ఫ్యాషన్ అనుకుంటున్నారు అనమాట వీళ్ళు. కొంతమంది ఉంటారండి చక్కగా వాళ్ళు డిఫరెంట్గా బట్టలు వేసుకున్నా లేకపోతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కొంచెం వెరైటీగా ఉంటుంది, కానీ మరి అబ్యూజ్డ్గా అయితే ఉండదు. దాన్ని మనం ఫ్యాషన్ అనుకోవచ్చు, దాన్ని మనము కొంచెం స్టైల్ అని అనుకోవచ్చు. మరి ఇలా బట్టలు ఇప్పేసుకుని తిరగడం స్టైలా అండి? దానికి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, నోరేసుకుని పడిపోతారు అనమాట గొంతేసుకుని. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఈ పిల్లలు ఈ కాలేజీలో ఫేర్వెల్ డాన్స్ చేస్తున్నారో ఆ వీడియో చూసిన తర్వాత కూడా దానికి కూడా ఈ ఫెమినిస్టులని పేరు పెట్టుకుని ఊగుతున్న వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తారా? మీరు కాలేజ్లో ఒక 2 పీలికలు వేసుకుని క్లబ్బుల్లో చేసే పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలకు ఇక్కడ డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఆ కాలేజే కాకుండా మిగతా కాలేజ్ వాళ్ళందరూ కూడా అదే ఫాలో అయిపోతారు. మీరు ఫెమినిస్టులు అనమాట. మీ ఇంట్లో మీ భర్తలు అలాంటి బట్టలు వేసుకుని తిరిగితే మిమ్మల్ని ఊరుకుంటారా? రోడ్డు మీద సంగతి పక్కన ఉంటే ఊరుకుంటారా? నాకు ఈ విషయంలో యాంకర్ సుమా గారు అండి, ఇక్కడ నేను ఏమి పాయింట్అవుట్ చేయట్లేదు, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. యాంకర్ సుమా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, మీరు సినిమాలు ఎందుకు మానేశారని చెప్తే, వాళ్ళ అబ్బాయి ఎవరైతే సుమా కొడుకున్నాడో ఆ కొడుకు తను సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు సుమాని హీరో ఎవరైతే ఉన్నాడో అతను టచ్ చేసే సీన్ ఉంటుంది, అన్నది పట్టుకునే సీన్ ఉంటే వీళ్ళ అబ్బాయి కత్తి తీసుకుని టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడంట. మమ్మీ నిన్నెవడు పట్టుకుంటున్నాడని చెప్పేసి. ఆ సీన్ అయిన తర్వాత నేను సినిమాలో యాక్ట్ చేయకూడదని చెప్పేసి నేను అనుకుని మానేసుకున్నాను అని చెప్పేసి సుమా గారు చెప్పారు. ఆ విషయంలో ఆవిడ్ని 100% మెచ్చుకోవచ్చు. మరి మిగతా వాళ్ళకి ఏం మాయరోగం? మళ్ళీ ఇంకొక ఆవిడ ఉంటుంది అనమాట, నా కొడుకు నన్ను క్వశ్చన్ చేసినా సరే నీ బట్టలు నీ ఇష్టం, నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు ఇప్పేసుకుని తిరుగుతానని ఈవిడ స్టేట్మెంట్ ఇస్తుంది అంట. అసలు మీరు ఆడవాళ్ళ లేకపోతే ఈ ఆడతనాన్ని అంగొట్లో పెట్టేసుకుని అమ్మేసే బజారు వాళ్ళ అర్థం కావట్లేదు. ఈ మాటలు మీకు బాధగా అనిపించినా సరే నాకు కాలేజ్లో ఈ వీడియో, ఈ డాన్స్ ఏదైతే ఈ చెత్త డాన్స్ ఉందో ఆ చెత్త డాన్స్ చూసిన తర్వాత ఈ మాటలు మిమ్మల్ని అన్న పర్వాలేదని అనిపిస్తుంది అనమాట. నిన్న కాక మొన్న ఒక ఆవిడ మై బాడీ మై విష్ అని చెప్పేసి మీరంటే వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం అని చెప్పినందుకు ఆవిడకి మళ్ళీ రిటార్డ్ కౌంటర్స్ ఇచ్చారనమాట. మరి